అవని స్టోరీస్. అంతా సర్దుకుంది అనుకున్న తర్వాత పోలీసులు ఇంటికి రావడంతో మళ్ళీ అందరిలో కంగారు మొదలవుతుంది. అరవిందు, సురేషు బయటకొచ్చి పోలీసులతో మాట్లాడతారు. ఏవండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ మాధవరావు వలన ఏదైనా సమస్య వచ్చిందా? అవును, విచారణలో భాగంగా మాకు దీని గురించి మరో నిజం తెలిసింది. అవునా? ఏమైంది? ఈ ఆటలో పాల్గొన్న వారిని మేము బంధించాం, కానీ అసలైన వ్యక్తి ఇంకా బయట తిరుగుతున్నాడు. అవునా? ఎవరా వ్యక్తి? మాధవరావు ఏమన్నా చెప్పాడా? ఆ వ్యక్తి మరెవరో కాదు, రాజగోపాల్. ఏంటి, రాజగోపాల్ గారా? అవును. అయ్యో, ఏమిటిది? ఆయన మొదటి నుంచి మాకు తోడుగా సాయంగానే ఉన్నారు కదా. అసలు దీని గురించి మాకు చెప్పిందే అతను కదా. అదంతా మాకు తెలియదండి. ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచించుకొని మాకు చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతారు. మరో సమస్య రావడంతో అంతా కంగారుగా ఉంటారు. అరవింద్, సురేష్, అవని, అనసూయతో దీని గురించి చెప్తారు. అయ్యో, ఏమిటండి మనకిది? ఇప్పుడే సమస్యలు తీరిపోయాయనుకుంటే మరో సమస్య తగలబడింది. ఇది సమస్య కాదత్తయ్యా, నమ్మక ద్రోహం. కాంతమ్మ గారు మనల్ని ఎలా మోసం చేశారో అంతకంటే పెద్ద ద్రోహం ఈ రాజగోపాల్ గారు చేశారు. అవునవని, మనం పైగా ఆ రాజగోపాల్ ఆశ్రమం బాధ్యతలు కూడా అప్పచెప్పావురా. అసలిప్పుడు ఏం చెయ్యాలండి? ఆ కాగితాలు తీసుకుని రాజగోపాల్ ఎప్పుడో పారిపోయింటాడైతే. నిజమే, కానీ మనం పోలీసులకు చెప్తే వారు ఎలా అయినా రాజగోపాల్ని పట్టుకుంటారు కదా. కానీ ఇప్పుడు మనం అతన్ని అలా వదిలేద్దామా లేదా పోలీసులకు పట్టిద్దామా? అలా ఎలా వదిలేస్తాం సురేషు? అంటే ఇలా ఒకదానికొకటి తోడై సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి కదా నాన్న. ఇంకెంతకాలం ఇలా రాజగోపాల్ని పట్టిస్తే ఆ తర్వాత ఇంకెవరున్నారో అర్థం కావడం లేదు. అలా అని అన్యాయంగా అతనికి హక్కులు ఇచ్చేస్తామా ఏంటి? అసలు అతని ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోవద్దా? ఎందుకు నాన్న? ఆస్తి కోసమే కదా. ఇంకా నా వల్ల కాదు, వదిలేద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎప్పుడూ అవని వైపు నిలబడి అతను ఇప్పుడు అలా మాట్లాడడంతో అనసూయ, అరవింద్ షాక్ అవుతారు. అమ్మా అవని, ఏదైనా మీ ఇద్దరు మాట్లాడుకొని నిర్ణయం తీసుకోండి. అవునవని, ఇకపై ఇలాంటి సమస్యలు రాకూడదు మనకు, అది గుర్తుపెట్టుకో. సరే అత్తయ్య, నేను మీకు మాటిస్తున్నాను. మన ఇంటికి వచ్చే ఆఖరి సమస్య ఇదే. ఏదైనా సరేనైనా న్యాయం వైపే ఉండాలవని మనం అని చెప్పి వెళ్ళిపోతారు. అవని సురేష్తో మాట్లాడడానికి వస్తుంది. సురేష్, ఇంతవరకు వచ్చిన తర్వాత ఏంటిది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మరి ఏం చేయమంటావు అవని? ఓ సమస్య ముగిసింది అనుకునే లోపే మరో సమస్య వస్తూనే ఉంది. సురేష్, మనం ఆఖరికొచ్చేశాం. పొరపాటున ఆ రాజగోపాల్ నమ్మి అతనికి పూర్తి బాధ్యత అప్పగించేశాం. ఇప్పుడు అతనే అసలైన వ్యక్తి అని అంటున్నారు. అదే అవని, ఇప్పుడు అతను అసలైన వ్యక్తి అన్నారు, ఆ తర్వాత ఇంకెవరో ఉన్నారని అంటారు. దీనికి అంతే ఉండట్లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు సురేష్? అలా అని ఎంతో మందికి ఆశ్రయమిస్తున్న అనాథ శరణాలయాన్ని అతనికి అప్పచెప్పాలా? మనకి ఆస్తుల మీద ఎలాంటి ఆసక్తి లేనప్పుడు మనం ఎందుకు సమస్యలు పడాలవని? చూస్తూ చూస్తూ వారికి అన్యాయం చేయలేం కదా సురేష్. ఏమో, నాకిక మీదట ఎలాంటి సమస్యలు చిక్కుకోవాలని లేదు. సరే, ఇదే నీ ఆఖరి మాటైతే చెప్పు సురేష్. నేనొక్కదాన్ని ఈ సమస్యను పరిష్కరించుకుంటాను. ఆ రాజగోపాల్ అంత చూస్తాను. మా అమ్మా నాన్నలు ప్రారంభించిన దాన్ని నేను కాపాడతాను. అవని పోలీసుల దగ్గరకు వెళ్లి రాజగోపాల్ను పట్టుకోమని చెప్తుంది. ఇంట్లో ఓ 4 రోజులు ఎవరి మధ్యన ఎలాంటి మాటలుండవు. ఓ రోజు సురేష్ స్నేహితుడు నవీన్, ఎరా సురేష్, ఎన్నెన్నిరా నీకు కష్టాలు? పెళ్లి చేసుకున్న తర్వాత నీ జీవితంలో సుఖమే లేకుండా పోయిందనుకుంటా. అవునరా బాబు, మొదట్లో అవనికి సాయం చేద్దామని అనుకున్నాను, కానీ పోను పోను సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తరగడమే లేదు. అలా అని ఇప్పుడు అవనిని మధ్యలో వదిలేస్తావా ఏంటి? మరేం చేయను? ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను. తను అనాథగా పెరిగినా మీ అందరినీ చూసి మీ ఇంటికి వచ్చిందిరా. మీ మీద నమ్మకం పెట్టుకుంది. అలాంటిది నువ్వే ఇలా చేస్తే నా వల్ల కావడం లేదురా నవీన్. నీ ఒక్కడి వల్ల కాకపోవచ్చురా, కానీ మీరంతా కలిస్తే అవుతుందిగా. అవని గురించి కాకపోయినా ఎంతో మంది అనాథలు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. రేపు ఆ రాజగోపాల్ ఆ అనాథ శరణాలయాన్ని కబ్జా చేస్తే ఏంటి పరిస్థితి? వారికి జరగబోయే అన్యాయం గురించి ఆలోచించావా? అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నవీన్ మాటలు సురేష్ మనసులో బాగా మార్పును తీసుకొస్తాయి. సురేష్ ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడతాడు. అమ్మా,
నేను అవనితో తోడుగా నిలబడదామనుకుంటున్నాను. కాని ప్రశాంతంగా ఉండే మన జీవితాల్లో సమస్యల్లో నెట్టుకోవడం అవసరమా బాబూ? అవని మనల్ని నమ్మి మన ఇంటికి వచ్చిందమ్మా. తాను అనాథగా పెరిగింది కాబట్టి తనలాంటి వారికి అన్యాయం చేయకూడదని నిర్ణయించుకుంది. అవును సురేష్, నిజమే నువ్వు చెప్పేది. అందుకే మనం ఆమెకు తోడుగా, న్యాయానికి తోడుగా నిలబడాలి, పోరాడాలమ్మా. సరే సురేష్. అవని పోలీసులతో కలిసి రాజగోపాల్ గురించి వివరాలు సేకరిస్తూ ఉంటుంది. అంతలోని సురేష్, అరవింద్, అనసూయ అక్కడకు ఆమె వద్దకు వస్తారు. సురేష్, మీరేంటి ఇక్కడికొచ్చారు? ఎందుకు? నేను చెప్పాను కదా, ఇది నేను చూసుకుంటానని. అవని, నాకు ఆలస్యంగా అర్థమైంది. నిన్ను ఒంటరిగా వదిలేయడం తప్పుడు నిర్ణయం. నిన్ను ఒంటరిగా వదిలేయడం తప్పు నిర్ణయం. నువ్వు చేస్తున్నది కేవలం నీకోసం కాదమని, న్యాయం కోసం. అవునమ్మా అవని. మీరిలా అనడంతో సంతోషంగా ఉంది. నిజంగా నేను ఇక ఒంటరిగా లేను అనిపిస్తోంది. అవని, మేము మొదట నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నామమ్మా. కాని ఇప్పుడు నీలో ఉన్న ధైర్యం, నీ మంచితనం మేం చూశాం. నీకు మేమంతా అండగా ఉంటామమ్మా. అవునవని, ఇప్పుడు మనం కలిసి ఆ రాజగోపాల్ని పట్టుకోవాలమ్మా. మీరందరూ సహకరిస్తే అతన్ని పట్టుకోవడం కష్టమేమీ కాదండి. మాకు సమాచారం ప్రకారం తాను నిన్న రాత్రి పట్టణానికి వెలుపల ఉన్న ఓ గోదాంలో దాక్కున్నాడు. సరే సార్, మేం కూడా వస్తాం. అవును, మేం కూడా వస్తాం సార్. అతను మాకు చేసిన మోసానికి సమాధానం చెప్పి తీరాలి అని అందరూ కలిసి ఆ గోదాంకెళ్తారు. అక్కడ చీకట్లో రాజగోపాల్ లెక్కలు చూస్తూ ఉంటాడు. పోలీసులు లోపలికెళ్లగా అతని పరిగెత్తుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కాని సురేష్ అడ్డుకుంటాడు. ఎక్కడికి రాజగోపాల్ గారు? ఇకపై మీ ఆటలు సాగవు. వదలండి నన్ను, లేదంటే ఒక్కొక్కరు చుక్కలు చూస్తారు. ఇప్పుడు నిజం చెప్పకపోతే ఈ పోలీసులు మీకు చూపిస్తారు అసలైన చుక్కలు. మోసం చేసిన వాళ్ళు ఎప్పటికీ దాక్కోలేరు. నన్ను పట్టుకుంటే మీకేం లాభం? నేను ఈ ఆశ్రమం కోసం చాలా కష్టపడ్డాను. కష్టం నిజమయ్యే ఉండొచ్చు, కానీ ద్రోహం చేసి తీసుకోకూడదు. అనాథలకు అన్యాయం చేయకూడదు. అవని చెప్పింది నిజం. మీరు ఆశ్రమం కోసం కాదండి, ఆస్తి కోసం పనిచేశారు. అందుకే నేడు మీకీ పరిస్థితి వచ్చింది. నేను కూడా అనాథే, కాని నాకు ఎవరు సాయం చేయలేదు. అందుకే నాకు నేనే న్యాయం చేసుకోవాలని అనుకున్నా. మీలాంటి వారి వలన నిజమైన అనాథలకు విశ్వాసం దెబ్బతింటుంది అని మాట్లాడుతూ ఉండగా పోలీసులు వెనక నుంచొచ్చి రాజగోపాల్ని పట్టుకుని తీసుకెళ్తారు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. 2 రోజుల తర్వాత, అరవింద్ గారు, ఇవి ఆశ్రమం తాలూకా పత్రాలు. ఇకపై ఈ బాధ్యత మీదే. ఇన్నాళ్ళు అక్రమంగా దోచుకున్న డబ్బుకు సంపాదించిన వివరాలు కూడా ఇందులోనే ఉన్నాయి. మీరే వీటిని ఎవరైనా ఓ మంచి వారికి అప్పగించండి సార్. మంచి ఆలోచన సురేష్, ఏమంటావని? నాకు కూడా సమ్మతమే మావయ్య. సరే సార్, ఈ బాధ్యత మీరే తీసుకోండి. ఆ పిల్లలకు మేలు జరిగితే చాలు అని అనడంతో పోలీసులే బాధ్యత తీసుకుంటారు. ఇక అంతా ఇంటికి చేరుకుంటారు. ఇక మన ఇంటికి ఎలాంటి సమస్య లేనట్టే కదా. మనశ్శాంతిగా ఉండొచ్చు కదమ్మా అవని. అవునత్తయ్యా, ఈసారి నిజమైన శాంతి వస్తుంది. ఎందుకంటే ఈ పోరాటం కేవలం మన కోసం కాదు, అనాథ పిల్లల భవిష్యత్తు కోసం జరిగింది. అవని, నిన్ను గర్వపడేలా చేసే రోజుది. నేను నీ భర్తగా గర్వంగా ఉన్నానవని. అవును తల్లి, నువ్వు మా ఇంటికి కోడలైనందుకు మాకు కూడా గర్వంగా ఉందమ్మా అని అనడంతో అవని చాలా సంతోషిస్తుంది. అవని అనాథగా ఇంటికొచ్చినా చివరికి ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టిన ఆడపిల్లగా నిలిచింది. తన అత్త అనసూయ, మామ అరవింద్ నాటకం ఆడుతున్నారని తెలుసుకున్న అవని భరించలేకపోతుంది. డాక్టర్తో మామగారు అరవింద్ మాట్లాడ్డాన్ని విని తట్టుకోలేకపోతుంది. షాక్లో అలాగే ఉండిపోతుంది. కొంచెంసేపటికి తన భర్త సురేష్ పిలుస్తాడు. ఏంటవని, నిన్ను ఎక్కడని వెతకను? అవతల అమ్మకు నూనె రాయాలంట. వెళ్ళి తలకి నూనె రాయ్. ఏంటి, నేను నూనె రాయాలా? మీ అమ్మ ఈ రకంగా నాతో ఆడుకోవాలని చూస్తుందా? అసలు మీ అమ్మకి ఏం కాలేదు. ఇదంతా మీ అమ్మ నాన్న ఆడుతున్న నాటకం. అవని, ఏంటా మాట? నోటికొచ్చినట్లు మాట్లాడుకో. మా అమ్మా నాన్న నాటకమాడి ఏం సాధిస్తారు? అయినా వాళ్ళు ఈ వయసులో అలాంటివి ఎందుకు చేస్తారు చెప్పు? నిజమండి, ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నా కల్లారా నేను చూశాను. మావయ్య, ఆ డాక్టర్ ఇద్దరూ ఇదివరకు ఇక్కడే మాట్లాడుకోవడాన్ని నేను విన్నాను. ఇది మరీ బాగుంది. నాన్నను నేను ఇంటి దగ్గర నుంచి తీసుకునే రాలేదు. ఆయన ఇంట్లో పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్లపై నువ్వు ఇలా అభండాలు వేయకు.
దయచేసి మనసు బాధపడేలా మాట్లాడకవని. నీకేం కావాలి? మనం సిటీకి వెళ్ళిపోవటమే కదా. నువ్వనుకున్నది జరిగే వరకు ఇలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. అరే నిజమండి, నా మాట వినండి, దయచేసి నా మాట వినండి. అలా అవని అనగానే సురేష్ ఇంకేమీ వినకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. సురేష్ వెళ్ళిన తర్వాత అవని తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రంతా తనకు నిద్ర పట్టదు. మరుసటి రోజు ఉదయాన్నే తన అత్తగారు అనసూయ వద్దకు వెళ్తుంది. ఏంటెంత ఆలస్యంగొచ్చో? సర్లే, వెళ్ళి నాకు జ్యూస్ తీసుకురా. డాక్టర్ ఇంతకు ముందే చెప్పాడు పళ్ళరసం తాగమని. ఇంకా ఏం చెప్పాడా డాక్టర్? మీరాడే దొంగ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నారా? నిజం చెప్పండి, ఈ నాటకాలు ఆడి ఏం సాధిద్దామనుకుంటున్నారు? ఏంటమ్మా నువ్వు చెప్పేది? మేము నాటకాలు ఆడుతున్నామా? ఆ రోజు మీరు సిటీకి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని బాగా అవమానించాను. దాన్ని మనసులో పెట్టుకొని మీరిలా చేస్తున్నారు. కోడలిపై అత్త పగబడ్డమేంటి? దయచేసి మీరు నా జీవితంతో ఆడుకోకండి. మీరు మీ భర్తతో సంతోషంగా బతికారు కదా, మరి నన్ను కూడా నా మొగుడితో ఆనందంగా బ్రతకనివ్వండి. ఇలా మమ్మల్ని వేరు చేయాలని చూడకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. అలా అవని ఏడుస్తూ తన అత్తగారితో మాట్లాడుతుంది. అనసూయ తన కోడల్ని చూసి బాధపడుతుంది. ఇక అప్పుడే అక్కడికి అరవిందు, సురేషు వస్తారు. వారిని చూసి అనసూయ కోపంగా, ఏంటండి నాటకం ఆడారా? కోడలి పరిస్థితి చూడండి, ఎంత బాధపడుతుందో. తను చెప్పింది నిజమేనా? చెప్పండి. అరే నువ్వలా ఆవేశపడక అనసూయ, నేను చెప్పేది విను. ఇంకేం విన్నాం? అవతల కోడలు బాధపడుతుంది. తన్నట్ట బాధ పెట్టడమేనా మన ఉద్దేశం? చాలా రోజుల నుండి మనం తన్ని బాధ పెడుతూనే ఉన్నాం. ఇక చాలండి, కోడల్ని ఏమనొద్దు. పాపం తను ఇప్పటికే చాలా ఇబ్బంది పడింది. తనకి పల్లెటూరు రావడం ఇష్టం లేదు, అయినా వచ్చింది. సిటీలో బతికిన పిల్ల ఇలా మన ఊరొచ్చి బాధపడుతుంది. రే సురేషు, కోడల్ని సిటీకి తీసుకెళ్ళిపో. మీరక్కడే బ్రతకండి, సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. అలా అనసూయ మాట్లాడుతూనే స్పృహ తప్పుతుంది. అది చూసి అరవింద్ బోరున ఏడ్చేస్తాడు. అయ్యో నా భార్య ఎంత ఘోరం జరిగిపోయింది. డాక్టర్ గారు. అరవింద్ అలా అరిచేసరికి డాక్టర్ అక్కడికి పరుగున వస్తాడు. వచ్చి అనసూయను పరీక్షిస్తాడు. ఆ తర్వాత ఇంజెక్షన్లు వేస్తాడు. కొంత సమయానికి అనసూయ మళ్లీ కళ్ళు తెరుస్తుంది. ఇక ఆ గదిలో నుంచి అందర్నీ బయటకు పంపించేస్తాడు డాక్టర్. ఆ గది బయట అరవింద్ వెక్కి ఏడుస్తూ ఉంటాడు. సురేష్ కూడా కంటతడి పెట్టుకుంటాడు. ఇక గది బయటకొచ్చిన డాక్టర్, నేను చెప్పాను కదా ఆవిని ఇబ్బంది పెట్టొద్దని. మళ్ళీ మీరు ఆమెని ఏమన్నారు? చూడండి, నేనేమి సరదాగా చెప్పట్లేదు. ఆమె జీవితం చాలా ప్రమాదంలో ఉంది. ఇక చాలా ఆపండి. మీరు మావయ్య కలిసి నాటకం ఆడుతున్నారు కదా. అత్తయ్యకి ఏమీ కాలేదు, బాగానే ఉన్నారు. నన్ను సిటీకి పంపించకుండా చేయడం కోసం ఇలా నాటకం ఆడుతున్నారు. అదే కదా మీకు కావలసింది మావయ్య. అమ్మా నిజం తెలియకుండా నువ్వట్ట మాట్లాడుకమ్మా. నాకు తెలుసు, నిన్న మీరు డాక్టర్ గారు మాట్లాడుకోవడం నేను విన్నాను. ఇంకో 2 రోజుల్లో ఈ డాక్టర్ ఏమో నయమైపోతుందని చెప్తాడు. ఇంటికి వెళ్ళొచ్చనంటారు. అప్పుడు మీరు అత్తయ్యని ఇంటికి తీసుకెళ్లి నాతో సేవలు చేయిస్తారు. అదే కదా మీకు కావలసింది. తప్పమ్మా, తప్పు. నిజం తెలియకుండా మీరలా మాట్లాడకండి. నిజమేంటో తెలిస్తే మీరు చాలా బాధపడతారు. అసలు మీ అత్తయ్యకు గుండెపోటీ రాలేదు, కాని తనకు బ్రెయిన్ సమస్య ఉంది. రోజురోజుకి తన నరాలు బలహీనపడుతున్నాయి. ఇక ఆవిడ బ్రతికేది తక్కువ రోజులనే చెప్పొచ్చు. కానీ ఈ విషయం చెబితే ఆవిడతో పాటు మీరు కూడా చాలా బాధపడతారు. అప్పుడు ఆవిడ బ్రతికే రోజులు తగ్గిపోతాయి. ఆమె ఎక్కువ రోజులు బ్రతకాలంటే సంతోషంగా ఉండాలి. అదంతా మీ చేతుల్లోనే ఉంది అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్తాడు. డాక్టర్ నిజం చెప్పటంతో అవని చాలా బాధపడుతుంది. తన తల్లి ఎక్కువ రోజులు ఉండదని తెలిసి సురేష్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. నాన్నా, ఏంటి నాన్న ఇది? ఈ విషయం నా దగ్గర దాచాలని చూసారా? ఎందుకు నాన్న కనీసం నాకైనా చెప్పలేదు? ఒరే నాన్న, మీ అమ్మ ఎక్కువ రోజులుండదని తెలిసి నువ్విలా తల్లడిల్లిపోతావని నాకు తెలుసురా. మీ అమ్మ కూడా నీపై బెంగ పెట్టుకుంటుంది. అప్పుడు మీ ఇద్దరిని చూసి నేనేమైపోవాలి? మీ అమ్మ సంతోషంగా ఉండాలంటే అసలు విషయం దాచిపెట్టక తప్పలేదురా. అందుకే ఆ డాక్టర్తో మాట్లాడి నేనిలా చేశాన్రా. అమ్మావని నిన్ను ఇబ్బంది పెట్టాలని, నీతో మీ అత్తకి సేవలు చేయించాలని నాకు లేదమ్మా, లేదు అంటూ అరవింద్ బోరున ఏడుస్తాడు. అరవింద్ ఏడుస్తుంటే చూసి అవని కూడా ఏడుస్తుంది. ఇక వెంటనే తన మామగారు అరవింద్ కాళ్లపై పడి క్షమించమని అడుగుతుంది. మావయ్య, తప్పు చేశాను మావయ్య. పదే పదే తప్పులు చేస్తూనే ఉన్నాను. సిటీలో ఉండాలనే ఆశతో స్వార్థంగా ఆలోచించా. తప్పు చేశాను మావయ్య. పాపం అత్తయ్యని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి మావయ్య.
అవని, అమ్మ ఇక మనతో ఎక్కువ రోజులుండదు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నా గుండె బరువెక్కుతుంది. బాధగా ఉందవని. బాధపడకండి. అలా తన భర్తను ఓదార్చుతుంది అవని. ఇక అప్పట్నుంచి తన అత్తగారిని బాగా చూసుకుంటుంది. అనసూయ పక్కనే ఉంటూ తన బాగోగులు చూసుకుంటూ ఉంటుంది అవని. వారం రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి ఇంటికొస్తారు. అత్తయ్య, మీకేం కావాలన్నా నన్ను అడగండి. ఈరోజు మీకిష్టమైన వంట ఏం చేయమంటారో చెప్పండి, వండుతాను. అమ్మ అవని, నాకు ఆకలి వేయట్లేదమ్మా. ఈ మధ్య ఎక్కువగా తినాలని అనిపించలేదు. అవని, మీ అత్తగారికి చేపల కూరంటే చాలా ఇష్టం తల్లి. అలాగే మావయ్య. అమ్మా, నువ్వెక్కువగా ఏం ఆలోచించుకో, ప్రశాంతంగా ఉండమ్మా. రేయ్ నాన్నా, నువ్వెందుకట్ట కంగారు పడుతున్నావు నాకు తెలుసులేరా. నాకేమీ కాదు, నువ్వేం బాధపడబాక. అవనే ఉంది కదా, నిన్ను బాగా చూసుకుంటుంది. నేనెక్కడికి వెళ్ళినా మళ్ళీ నీ దగ్గరికే వస్తానులేరా. అమ్మా, అలా అనకమ్మా. నువ్వు అలా అంటుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నాన్న, నా బంగారు తండ్రి, నిన్ను పెంచి పెద్ద చేశాను, పెళ్లి చేశాను. బంగారం లాంటి కోడలొచ్చింది. ఇక సంతోషంగా కన్ను మోస్తాను. అమ్మా, దయచేసి అలా అనకమ్మా. నీకేమీ కాదు. అత్తయ్య, ఇంటికి పెద్ద దిక్కు. మీరెలా మాట్లాడితే ఎలా అత్తయ్య? మీకేమీ కాదు, మీరు సంతోషంగా మాతోనే ఉంటారు. అమ్మా అవని, నాకు ఒకే ఒక ఆశ అమ్మా. ఆ ఆశ తీరకుండానే పోతున్నాను. నా మనవణ్ణి చూడకుండా పోతున్నాననే బాధ. అదేనమ్మా బాధ నాకు. ఏవండి, మీరు మాత్రం నా మనవడిని మనవరాల్ని బాగా చూసుకోవాలి, సరేనా? అనసూయ, ఇలా మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టక అనసూయ. నన్ను వదిలి వెళ్ళిపోతావా? నన్ను ఒంటరి అని చేసి వెళ్ళిపోతావా? చూడండి, కోడల్ని బాబుని సిటీకి పంపేయండి. నా కోడల సంతోషమే నాకు ముఖ్యం. మీరు కూడా ఆళ్ళతోనే ఇల్లు బతకండి. అప్పుడప్పుడు ఊరికొచ్చి పోతా ఉండండి, సరేనా? అలా అనసూయ మాట్లాడే మాటలకు అందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అలా ఆ రాత్రి తన అత్తగారికి ఇష్టమైన వంట చేస్తుంది అవని. స్వయంగా తానే వడ్డించి కొసరి కొసరి తినిపిస్తుంది. ఇక మందులిచ్చి మంచంపై పడుకోబెడుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే అవని లేచి తన అత్తగారి దగ్గరకు వెళ్తుంది. అనసూయను ఎంత పిలిచినా లేవదు. అయ్యో ఏవండి, అత్తయ్య మనకింక లేరండి, మనకింక లేరు. బాబు, మీ అమ్మ వెళ్ళిపోయిందిరా, వెళ్ళిపోయింది. బాధ్యతలన్నీ చెప్పి వెళ్ళిపోయిందిరా. మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మా, అమ్మా. సురేష్ బోరున ఏడుస్తాడు. రోదనలు ఏడుపుల మధ్య అనసూయ అంత్యక్రియలు పూర్తవుతాయి. 4 రోజుల తర్వాత సురేష్ తన ఉద్యోగాన్ని సిటీకి వదిలి చేసుకుంటాడు. అరవింద్ని తీసుకుని అవని సురేష్ సిటీకి మకాం మార్చుతారు. చూడండి, అత్తయ్య ఏం చెప్పారు? తనెక్కడికి వెళ్ళినా మీతోనే ఉంటానని అన్నారు కదా. బాధపడకండి, అత్తయ్య ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉంది అని అంటూ ఉండగానే అవనికి వాంతులవుతాయి. ఆ వాంతుల్ని చూసి ఏదో తెలియని ఆనందం వేస్తుంది అవనికి. కంగారు పడుతున్న సురేష్ని చూసి, భయపడకండి, అత్తయ్య మళ్ళీ వస్తుంది. ఏంటవని, నిజమా? అవునండి, 3వ నెల. నాన్నా, నాన్నా. ఏంట్రా, ఎందుకలా అరిచావు? మీరు తాత కాబోతున్నా నాన్న. అమ్మ మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తుంది. ఏంట్రా, నిజమా? అలా అందరి మొహంలో మళ్లీ ఆనందం వెల్లివిరుస్తుంది. అప్పటి వరకు బాధతో ఉన్న ఆ ఇల్లు సంతోషంగా మారుతుంది. సందడి వాతావరణం నెలకొంటుంది. సురేష్ అవనిలు ఆ ఆనందంలో అనసూయ ఫోటో దగ్గరకు వెళ్లి నమస్కారం చేస్తారు. అరవింద్ నవ్వుతూ వారిని ఆశీర్వదిస్తాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.